సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూస్తుంది రాజు టెక్ నుంచి. సో ఈరోజు ఈ వీడియోలో మీకు స్పెసిఫిక్గా చెప్పాల్సిన వీడియో ఏంటంటే, సో మీరు నాకు తెలిసినంత వరకు మీరు లుమిక్స్కి సంబంధించిన యూజర్ అయ్యి ఉండి ఇంతకుముందు నేను అన్బాక్సింగ్ చూసుంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన లెన్స్ వెతుక్కుంటా ఈ వీడియో దగ్గరికి వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే స్పెసిఫిక్గా మీరు ఒకవేళ లుమిక్స్ కొనుక్కుంటే ఏ లెన్స్ అంటే వీళ్ళ దగ్గర లెన్స్ ఉన్నాయా లేవా, మళ్ళీ ఎవరినైనా అడగాలని ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా అసలు మీకు ఏ లెన్స్ ఉన్నాయి, ఏమి మనకు వెడ్డింగ్ అవసరమో మ్యాక్సిమం అవసరమైన లెన్స్ మాత్రం ఇక్కడైతే మీ ముందు పెట్టాను. సో ఈ లెన్స్ అనేది మనకి ఈ 4 లెన్స్లు ఉంటే సరిపోద్ది, మనం వెడ్డింగ్ మొత్తం క్లియర్గా కవర్ చేసేయచ్చు. యాజ్ యూజువల్ మన దగ్గర సబ్జెక్ట్ లెన్స్ ఉండేది కదా 24-105 లెన్స్ అనేది, సో అది వేరే టాపిక్. సో దీంట్లో మనకి చూసుకున్నట్లుంటే ఇక్కడ మీకు 4 లెన్స్లు పెట్టాను, కానీ ఇవన్నీ ఒకే సైజ్ అండ్ షేప్లో ఉన్నాయి, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో అది ఎందుకు, దాని అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఒకవేళ కనుక మనం ఒక వెడ్డింగ్ తీస్తున్నాను నేను, సో ఇప్పుడు గింబల్ పెట్టాను అనుకోండి, సో గింబల్ మీద ఒక లెన్స్ పెట్టి నేను 50 లేకపోతే 85 పెట్టి తీస్తా ఉన్నాను. కానీ సడన్ గా నాకు వేరే ఫోకల్ లెంత్కి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇప్పుడు నేను 85కి వెళ్ళిపోవాలి, లేకపోతే 50కి వెళ్ళిపోవాలి, లేకపోతే 35కి వెళ్ళిపోవాలి అనుకున్నాను అనుకోండి, ఒక్కొక్క సైజులు అయితే ఉండిద్ది. సో మనం వేరే బ్రాండ్స్ లో చూసుకుంటే ఒక్కొక్క సైజులు అయితే ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం లేకుండా దీంట్లో ఏంటంటే అన్ని ఒకే రకమైన సైజుల్లో ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి గింబల్ మీద సెట్టింగ్స్ మార్చుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈ లెన్స్ తీసామా వేరే లెన్స్ పెట్టేసామా, మళ్ళీ మనం దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. సో దాంతోపాటుగా వైట్ బ్యాలెన్స్ లో కూడా మనకి ఎలాంటి తేడా రాకుండా ఉండాలంటే ఈ లెన్సులో ఏ లెన్స్ని మనం మార్చుకున్నా కానీ వైట్ బ్యాలెన్స్లో మనకి ఎక్కడే తేడా రాదు. దాంతోపాటుగా డైనమిక్ రేంజ్లో కూడా మనకి ఎక్కడ తేడా అయితే రాదు. సో పైగా ఇవన్నీ చూడటానికి ఒకేలా ఉన్నాయి. సో ఇప్పుడు నేను రివీల్ చేస్తాను ఒక్కొక్క లెన్స్ని. సో ఇక్కడ మనకు కనపడుతున్న ఫస్ట్ లెన్స్ అయితే ఉందో ఇది 20-60 లెన్స్. సో చూడండి, సో ఇది కిట్ లెన్స్, ఇది మన కెమెరా కొనుక్కుంటే మన కెమెరాతో పాటు వచ్చే కిట్ లెన్స్ ఇది. సో ఇది 26. సో చూసారు కదా, అన్ని ఒకే సైజులో, హైట్లు, షేప్లో, సైజులో అన్నిట్లో ఒకేలా ఉంది. సో నెక్స్ట్ లెన్స్ చూసుకుంటే మనకి 85 లెన్స్, మనకి బాగా బొకే రావాలనుకోండి, లేకపోతే మనం పోర్ట్రేట్స్ చేస్తున్నాం అనుకోండి, కపుల్స్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ మనకు అవసరమైన లెన్స్ ఈ 85 లెన్స్. సో నెక్స్ట్ మనం సినిమాటిక్ వీడియో తీస్తున్నాం, లేకపోతే స్టేజ్ మీద ఉన్నప్పుడు క్లోజులు తీస్తున్నాం, క్యాండిడేట్ తీస్తున్నాం అనుకుంటే మనకి 50 లెన్స్ అనేది చాలా అవసరం. సో ఆ లెన్సే మనకి ఈ 50 లెన్స్ అనమాట. సో చూడండి, సో 50 లెన్స్ ఇది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సినిమాటిక్ ఫ్రేమ్, మన ఐ ఫ్రేమ్ ఏదైతే ఉండిద్దో మనకి 35 ఫ్రేమ్లో మన కళ్ళు చూసే ఫ్రేమ్ ఇది 35 లెన్స్ అనమాట. సో దీన్ని 35 లెన్స్ అంటారు. సో ఇవన్నీ మనకి ఒకే సైజ్ అండ్ షేప్లో ఉంటాయి. సో ఇది ఒక ప్లస్ అడ్వాంటేజ్ అనమాట. సో ఈ 3 లెన్స్ మనకి 1.8 అపాచర్ అయితే పనిచేస్తుంటే, ఒకవేళ మనం బొకే చూసుకుంటే మాత్రం బొకే అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. 85 చూసుకుంటే మీ అందరికి ఫేవరెట్ లెన్స్ అనగానే మైండ్లోకి టక్కన 85 వచ్చింది, ఎందుకంటే దాని బొకే అంత బాగుంటుంది. సో ఈ 3 మనకి 1.8 ఉండటం వల్ల ఈ మూడిట్లో బొకే అనేది అంత చాలా క్రిస్పీగా స్మూత్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ బ్యాక్ లైటింగ్ యాడ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఫొటోస్ అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీ మెయిన్ డైల్యూషన్ ఏదైతే ఉంటుందో, ఈ కెమెరా కొనుక్కుంటే లెన్స్ దొరుకుతాయా దొరకవా అని ఆ ఇబ్బంది ఏం లేదు, మీకు ఎల్మౌంట్ లెన్స్లు ఇవి. సో ఈ 3 లెన్స్, సో దీని పక్కన పెట్టేసుకున్నాం మనం సబ్జెక్ట్ లెన్స్ అని. సో ఈ 3 లెన్స్లు అయితే మనం ఖచ్చితంగా మనకు అవసరం కాబట్టి సో వీటిని కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. పైగా ఇంకొక లెన్స్ ఉంటుంది, అది 24-105 లెన్స్, అది మీరు ఎడితిరిగి తర్వాత కొనుక్కుంటారు కాబట్టి నో ప్రాబ్లం. సో ఇంకా మీకు ఫైనల్గా ఆన్సర్ ఏంటి అని అంటే, ఈ లెన్సులతో మీరు కంప్లీట్ షూట్ అయితే చేసేయచ్చు. ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా కొనుక్కోవాలనేది మీ పర్సనల్ ఇంట్రెస్ట్, బట్ ఇవి ఉంటే చాలు, పని అయితే అయిపోద్ది. సో అయితే ఫ్రెండ్స్, వీడియో నచ్చినటువంటి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ అయితే ఆన్ చేసుకోండి. అంటిల్ రాజు సైనింగ్ ఆఫ్.